నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో షామీర్పేట్ ఉమ్మడి మండల సభ్యులు మరియు దాతల సహాయ సహకారంలో ఆదివారం 8వ అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేష్ గుప్తా సతీమణి విచ్చేశారు. వారికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాల్వాతో సత్కరించి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. మా సంఘంలో మహిళా మనులు చాలా ఫాస్ట్. చూడరమ్మ సతులాల శోభాపతి చూడి కురుగనాచారి శోభాని 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 అలకి మరుదో బాముని కలియత చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియత శ్రీగారాలకే మరుదు కాముని కలియత చక్కదనాలకే మరుదు సోముని తోముండవత సంపు కళలకే మరుదు సోముని తోముండవత సంపు కళలకే మరుదు కోమల ఇక్కడ ఇవాళ అని మాది పార్లాండ్లో డైలీ వాటర్ ఫ్రాంచైజీ గత 10 నడిపిస్తున్నాము. సో హరీష్ శంకర్ గారి ఆధ్వర్యంలో, మిగతా ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో, ఇటువంటి ప్రభుత్వం గారి ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయని తెలిసింది. సో ఆ దేవుడి కృప వల్ల నిరంతరం సాగుతాయి ఇలాంటివి. అందరూ చాలా ఒక చేయి వేసి అందరూ పాల్గొంటే అన్నీ అనిభగ్యంగా జరుగుతాయి. సో అలా జరగాలని చెప్పి ఆ దేవుడు సార్ ఇందులో పరమేశ్వర దేవాలయము, కళ్యాణ మండపము, నగరేశ్వర
వెంకటేశ్వర స్వామి దేవాలయము, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, నవగ్రహాలు, సంతోషి మాతా దేవాలయము, సతీ సమేతంగా ఈశ్వర దేవాలయం, పంచాయతన దేవాలయం నిర్మించడం జరిగింది. గత 9 మాసంల నుండి మన సంఘం తరఫున కూడా ప్రతి అమావాస్య నాడు అన్నదానం చేయడానికి ఉద్దేశంతో అన్న సంతర్పణ కార్యక్రమం 9వ కార్యక్రమం జరుగుతుంది. నేను దానికి మాజీ అధ్యక్షుడిని. ఇప్పుడు అధ్యక్షుల వారు శ్రీ విశ్వేష్ గారు వారు యాత్రలో ఉన్నందున శ్రీ గట్టు హరిశంకర్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకి జై. షామీర్పేట్, ముర్జింతల్పల్లి ఉమ్మడి మండలాల ఆర్యవైశ్య సంఘం జగన్గూడ గ్రామం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమము కోవూరి విశ్వేశ్వరి అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఇది 8వ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతున్నది. ఇందులో ముఖ్య అతిథి డైలీ వాటర్ కంపెనీ వెంకటేష్ గుప్తా గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. వారి సతీమణి కూడా వచ్చినారు. వారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమము ఇంతలు ఎదుగుతూ ఉన్నది. మన షామీర్పేట్ మండలంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతి నెల కొంతమంది మా ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెంపొందిస్తున్నారు. వారికి ధన్యవాదములు.